మొత్తంగా దేశవ్యాప్తంగా అనేక ప్రభుత్వ పాఠశాలలు ఉన్నప్పటికీ తల్లిదండ్రులు ఎక్కువగా ప్రైవేట్ పాఠశాలల వైపే మొగ్గు చూపుతుంటారు. కారణం ప్రైవేట్ పాఠశాలల్లో విద్య నాణ్యత కొంత ప్రమాణాలు ఎక్కువగా ఉంటాయని. కాకపోతే ఇదే అదునుగా లేకపోతే ఈ సాకుతోటి ప్రైవేటు యాజమాన్యాలు తల్లిదండ్రుల వద్ద ఫీజులు ఇష్టారీతిన వసూలు చేస్తున్నాయనేది కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశవ్యాప్తంగా ఇటువంటి పరిస్థితే నెలకొంది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వాలు ఎందుకు సరైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు, లేకపోతే ఫీజుల నియంత్రణకు సంబంధించి ఎందుకు సరైనటువంటి విధానాలను పాటించట్లేదనే విమర్శ అనేక రోజులుగా ఉంది, అనేక సంవత్సరాలుగా ఉంది. ఇదే అంశాలకు సంబంధించి మనతో పాటు డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు వి సాయి ప్రసాద్ గారు, రిటైర్డ్ ఐఏఆర్ఎస్. వారితో పాటు జావేద్ గారు, ఎస్ఎఫ్ఐ నాయకులు ఇద్దరు కూడా. మరి కొద్దిసేపట్లో ఝాన్సీ గారు కూడా యాడ్ అవుతారు. ఈలోగా ముందుగా సాయి ప్రసాద్ గారితో మాట్లాడదాం. ఎస్ ప్రసాద్ గారు, నమస్కారం అండి. ఎస్, ఎలా చూస్తారండి? నేను చెప్పినట్లుగా దేశవ్యాప్తంగా ప్రతి ఊర్లో కూడా ప్రతి గ్రామంలో కూడా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా తల్లిదండ్రులు ఎక్కువగా ప్రైవేటు పాఠశాలల వైపు మొగ్గు చూపుతుంటారు. ఎందుకంటే విద్య నాణ్యత బాగుంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, రకరకాల కారణాలు. కాకపోతే ఈ ప్రైవేటు పాఠశాలలకు సంబంధించి ఫీజుల నియంత్రణకు సంబంధించి సరైన చర్యలు ఉండట్లేదు, ఇష్టారీతను వసూలు చేస్తున్నారనేది ఒక విమర్శే కాదు, వాస్తవాలు కూడా అలాగే ఉన్నాయి. మీరు ఎలా చూస్తారు? ఫీజుల విషయం వస్తే దాదాపు 10 ఏళ్ల కిందటనే, అంటే జిఓఎంఎస్ నంబర్ 1 1994 అంటాం విజయ్. ఓకే, దానిలోనే ఇదమిద్దమైన నిబంధనలు చేశారు, ఒక చక్కని నిబంధనలు చేశారు. చాలాసార్లు వీళ్ళు ప్రైవేట్ మేనేజ్మెంట్ వాళ్ళు హైకోర్టుకి వెళ్ళడము, హైకోర్టు దాన్ని మళ్ళీ పెండింగ్ పెట్టడం, లేకుంటే స్టే ఆర్డర్ ఇవ్వడము, ఇలాగే జరుగుతూ ఉంది. కానీ ఇంతకన్నా కాస్త విచారకరమైన విషయాలు ఏంటంటే వాళ్ళని ఫ్యాన్సీ నేమ్స్ పెట్టుకోవద్దండి అని చెప్పి ఒక చక్కని ఆర్డర్ ఉందండి. ఓకే, ఫ్యాన్సీ నేమ్స్ అంటే దాదాపు 60 రకాల ఫ్యాన్సీ నేమ్స్ ప్రైవేట్ స్కూల్స్ పెట్టుకోకూడదు అని చెప్పి ఆర్డర్ 2009లో పాస్ చేశారు విజయ్. తర్వాత కొన్ని స్కూల్స్కి అలాంటి స్కూల్స్ 5,000 స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడైనా లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ ఉండాలి. నేనేమో ఎంపీ మున్సిపల్ హై స్కూల్ పేరు అని ఉంటుంది మన స్కూల్కి, లేకుంటే జిల్లా పరిషత్ హై స్కూల్ అని ఉంటుంది, గవర్నమెంట్ హై స్కూల్ అని ఉంటుంది. వాళ్ళు ఈ టెక్నో, ఈ విద్య, లేకుంటే కాన్సెప్ట్, మోడల్ ఇవన్నీ పెట్టుకున్నారంటే పేరెంట్స్కి నిజంగా దానికి తగినట్లుగా వాళ్ళకి నాణ్యత ఉంటుందా లేదా అని ఆలోచించకుండా పేర్లు చూసి దీపం చుట్టూ పురుగులాగా వెళ్ళిపోయే అవకాశం ఉంది. అలా జరుగుతూ ఉంది. అలాంటి వాటిని గుర్తించి మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, వాళ్ళకి ఎందుకు ఎన్ఓసి ఇస్తున్నారు సిబిఎస్ఈ కోసం అని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ టు గవర్నమెంట్ ఆగస్టు 22లో రిమైండర్ ఇచ్చారండి అందరు డిఓస్కి, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్స్కి. ఇప్పుడు మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏ బస్సు పైన చూసినా ఈ బ్యాండ్ నేమ్స్ కనిపిస్తుంది. దాంట్లో కొన్ని ఇంటర్నేషనల్, కాన్సెప్ట్, ఈ విద్య, ఈ టెక్నో, ఇలాంటి 60 ఉన్నాయి. వీటిని కనీసం ఇంతకుముందు మామూలుగా ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే ఎలక్షన్స్ ముందర వీళ్ళ ముఖాలన్నీ లేకుంటే ప్రభుత్వ పథకాలపైన ఉండే రాజకీయ నాయకుల ఫోటోలని కవర్ చేస్తూ ఉంటుంది. ఒకసారి ఉత్తరప్రదేశ్లో ఏనుగు పార్టీ సింబల్ అయితే ఏనుగు పైన అన్ని స్క్రీన్లు పెట్టారు. అంటే దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలంటే ఈ మిస్లీడింగ్ నేమ్స్ వీటిని బ్లాక్అవుట్ చేస్తారా 1 month లోపల, లేకుంటే మీకు గుర్తింపు తీయాలన్న స్ట్రాంగ్ డైరెక్షన్ ఒకటి డిఎస్సి ఇవ్వాల్సి ఉంటుంది, డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్. ఎందుకంటే ఆల్రెడీ 3 సార్లు రిమైండ్ చేశారు కాబట్టి గవర్నమెంట్. దీనివల్ల గవర్నమెంట్ స్కూల్స్కి కాస్త వాళ్ళు మంచి ర్యాంక్ ఉండే స్టూడెంట్స్ ఉన్నా కూడా ప్రాబ్లం తగ్గింది. ఎందుకంటే ఈ లెవెల్ ప్లేయింగ్ గ్రౌండ్ మిస్ అయింది కాబట్టి. గట్టి యాక్షన్ గవర్నమెంట్ తీసుకోవడం లేదు కాబట్టి దాని గురించి గవర్నమెంట్ ఆలోచించాలండి.